ఆయన వచ్చాడని మనమే గంతులు వేసుకొని, ఒకరి నోట్లో ఒకరు కేకులు పెట్టుకొని, కొత్త బట్టలు కొనుక్కొని సింధులేయడం కాదు. ఆయన ఎందుకు వచ్చాడు? బట్టలు కొనుక్కోవడానికి, పిండి వంటలు చేసుకోనికి కాదు. నశించిపోతున్న వారిని వెదకి రక్షించడం కొరకు, దేవుని ప్రేమ తెలియపరచడం కొరకు. కాబట్టి అది మనం చూపించాలి, దాన్ని మనం తెలియపరచాలి. అంతేగాని మనకు మనమే షాపింగ్లు చేసి, చాలామంది అడుగుతారు, మీ క్రిస్మస్ షాపింగ్ అయిపోయిందా? క్రిస్మస్ షాపింగ్ అంట. బట్టలు కొనుక్కోకపోతే నువ్వు హృదయం మార్చుకో. ఫస్ట్ హృదయం మారదు. కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన జీవితం మారిపోద్దా? చెప్పండి. హృదయం మారకుండా కొత్త బట్టలు వేసుకొని, కొత్త బట్టలు తగిలిచ్చేసుకున్నంత మాత్రం జీవితం మారిపోయినట్టేనా? అందుకే దేవుడు చాలాసార్లు గద్దించింది, మీరు లోపల శుభ్రం చేయరు, మీరు సున్నం కొట్టిన సమాధులు లాంటి వాళ్ళు. సమాధికి సున్నం కొడతారు, పైకి ఎలా కనబడుతుంది? మంచి తెల్లగా నీటికి కనబడుతుంది. సమాధి లోపల ఎలా ఉంటుంది? కంపు కొడుతుంది. అలా ఉంటారు కొంతమంది. క్రిస్మస్కి బట్టలు కొనుక్కోలేదా? క్రిస్మస్కి బట్టలు కొనుక్కోకపోతే పెద్ద నష్టం వచ్చేసిందా? అంతేగాని ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ సందర్భంగా ఎంతమందికి దేవుని ప్రేమను తెలియపరచో, దేవుని ప్రేమను పంచో, దేవుని రాజ్యం గురించి చెప్పో అనేది ఉండదు.